హాయ్ అండి, ఇది శుక్రవారం రోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట. అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. చూసారా మా ఇంటి ముందర ముగ్గు ఎంత కళగా ఉందో? అంతేనండి, 1 అవర్ కంటే ఎక్కువ ఉండదన్నమాట. తొక్కేస్తారు, పూర్తిగా అయిపోతుంది ముగ్గు అంతా. అందుకని అండి నేను ఎక్కువ అయితే మామూలు రోజులలో చిన్న చిన్న ముగ్గులే వేసుకుంటాను. ఒక 2-3 గీతల ముగ్గులు వేస్తాను అంతేనండి. మామూలుగా ఇంకా శుక్రవారం వస్తే కొంచెం నిండుగా ఉండాలని అయితే ఇలా ముగ్గు అయితే వేసుకొని కలర్స్ అయితే వేసుకుంటానండి. ఇంక ఇక్కడైతే తులసి కోటనైతే కడిగేసి తులసి కోటకైతే బొట్లు పెట్టేసి పూజ చేసుకుంటానండి. ఇంకా ఫ్రైడే రోజు కానీ సాటర్డే రోజు కానీ ఇట్లా తులసి కోటకైతే పూజ చేసుకుంటానండి. ఇంకా మామూలుగా అయితే శుక్రవారం రోజు అయితే నేను పటాలు అయితే తుడిచాను అనమాట. పటాలు అయితే మనం కదిలికూడదు కదండి. శుక్రవారం రోజు నేను సాటర్డే రోజు ఒక్కరోజే పటాలు క్లీనింగ్ చేసి ఇంక పూజ చేసుకుంటాను అనమాట, ఏదో ఒక ప్రసాదం చేసి. ఇంక ఈరోజు శుక్రవారం కాబట్టి తులసి కోటకైతే పూజ చేస్తున్నానండి. శుక్రవారము శనివారము 2 రోజులైతే పూజ చేసుకుంటాను అనమాట. ఇంకా గడపకైతే పుట్లు పెట్టేసి ఇక పూలు అయితే అలంకరిస్తున్నాను. ఇట్లా తులసి కోట గడ కానీ పూలు అలంకరించానండి. ఇలా చేసుకుంటే మనసుకి ఎంతో బాగుంటుంది. నాకైతే ఎక్కువ పూజలు చేయాలని అయితే అనిపిస్తుంది, కానీ ఏం చేస్తామంటే పిల్లలతో అయితే కుదరడం లేదు. కానీ నేను నాకు శక్తికి మించినంత చేస్తూనే ఉంటానండి పూజలు అయితే. ఇంకా ఇక్కడ చూసారా మందారం పూలు అయితే ఈ మధ్య బాగానే పూస్తున్నాయండి. నేను ఒక టిప్ చెప్పాను కదండి, ఆ టిప్ ఫాలో అవుతుంటే బాగానే వస్తున్నాయండి పూలు. ఇంక ఇక్కడైతే పాలు వేసాను కదండి, అప్పటి నుంచి అయితే మొగ్గలు అయితే రాలిపోవడం లేదు. మీరు కానీ టిప్ ట్రై చేశారు కదండి, ట్రై చేస్తే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి.